కోనసీమ జిల్లాలో ఇరుసు మండలంలో ఓఎన్జీసీ బావిలో జరిగిన బ్లోఅవుట్ అవినీతి అక్రమాలే కారణమని, దీనిపై తక్షణమే ఉన్నతాధికారులు బహిర్గతం చేయాలని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టి అరుణ్ మాట్లాడుతూ, బోరింగ్ 5 నిర్వహణ బాధ్యతలను 2025 ఏప్రిల్ నుంచి డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు అప్పచెప్పారని తెలిపారు. పాతబడిన ప్రొడక్షన్ తగ్గిన వెళ్లను ఓఎన్జీసీ 60-40 నిష్పత్తి చొప్పున నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్ట్ ప్రైవేట్ కంపెనీలకు అప్పచెపుతుందని అన్నారు. ఆ విధంగా 1,402 కోట్ల రూపాయలకు ఆ కంపెనీకి కట్టబెట్టారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా నాయకులు బి పవన్, ఎస్ఎస్ మూర్తి, కేఎస్వి రామచంద్రరావు, బి పూర్ణిమరాజులు తదితరులు పాల్గొన్నారు. మొదటిది ఈ బ్లోఅవుట్కి సంబంధించి మలిక్పురం మండలం ఇసుమండ గ్రామంలో మోరీ 5 దీంట్లో బ్లోఅవుట్ జరిగింది. సహజంగా పత్రికల్లో వాటిలో అన్నింటిలో ఓఎన్జీసీ రిగ్లో బ్లోఅవుట్ అనేటువంటిదే వస్తూ ఉంది. అది ఓఎన్జీసీదే వెళ్ళదు. అయితే ఎక్కడ ప్రధాన పత్రికల్లో, మీడియాలోనో, అధికారుల ప్రకటనలోనో, ఓఎన్జీసీ అధికారుల ప్రకటనలోనో రాని ఒక పేరు, అది పత్రికాముఖంగా అందరూ తెలియాలి. ఆ రిగ్ ఏదైతే ఇప్పుడు బ్లోఅవుట్ అయిందో, బ్లోఅవుట్ అయిన రిగ్ని డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేటువంటి ఒక కాంట్రాక్ట్ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు. 2024 డిసెంబర్లో కాంట్రాక్ట్ ఇచ్చారు. 2025 ఏప్రిల్ నుంచి ఆపరేషన్స్ ప్రారంభమైంది. దాన్ని పిఈసి అంటారు, అంటే పెట్రోలియం ఎన్హాన్స్మెంట్ కాంట్రాక్ట్ అంటారు దాన్ని. అది డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేటువంటి కాంట్రాక్ట్ సంస్థకి ఇచ్చారు. మొత్తం 10 వెల్స్ ఇచ్చారు. అయితే ఎక్కడ పబ్లిక్ డొమైన్లో ఆ 10 వెల్స్ పేరు ఎక్కడ పేర్కొనబడలేదు. ఇది ఒక్కటి మాత్రమే దొరికింది, పబ్లిక్ డొమైన్లో దొరికింది. కాంట్రాక్ట్ ఎంత అంటే డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి ఓఎన్జీసీ ఇచ్చిన కాంట్రాక్ట్ ఖరీదు 1,402 కోట్ల రూపాయల కాంట్రాక్ట్. ఈ వెల్స్ని ఓఎన్జీసీ ఇలా కాంట్రాక్ట్కి ఎప్పుడు ఇస్తుందంటే, ఆ వెల్స్ బాగా పాతపడిపోయింది, లేదు ప్రొడక్షన్ సంబంధించినటువంటి ప్రెషర్ తగ్గిపోయింది, అట్లాంటి వాటిని ప్రొడక్షన్ ఎన్హాన్స్మెంట్ చేయడం కోసం కాంట్రాక్ట్కి ఇస్తారు. కాంట్రాక్ట్ ఒప్పందం ఎట్లా ఉంటుందంటే, ఈ డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చారో అది వాళ్ళకు బేస్ లైన్ ఉంటుంది. అంటే ఆ ప్రొడక్షన్లో గత 10 ఏళ్ళు 20 ఏళ్ల కాలంలో ప్రొడక్షన్ వస్తూ డిక్లైన్ వచ్చిన తర్వాత లాస్ట్ డిక్లైన్ అయిపోయిన తగ్గుదల ఉన్న ప్రొడక్షన్ ఎంతో దాని బేస్ లైన్ పెడతారు. ఆ బేస్ లైన్ మీద ఎంత ప్రొడక్షన్ వస్తే ఆ ప్రొడక్షన్లో 60% ఆ ప్రైవేట్ కంపెనీకి చెల్లుతుంది, 40% ఓఎన్జీసీకి వస్తుంది. ఇది కాంట్రాక్ట్ ఒప్పందానికి సంబంధించిన అంశం. అంటే ఉదాహరణకి ఒక 1000 బ్యారర్లు దాంట్లో వచ్చింది అనుకుంటే, దాంట్లో ఒక 300 బ్యారర్ల చమురు బేస్ లైన్ అనుకుంటే, మిగతాది 700 బ్యారర్లకు సంబంధించింది బేస్ లైన్ మీద వచ్చిన ప్రొడక్షన్. ఆ 700 బ్యారర్లో 60% అంటే 420 బ్యారర్స్ ఆ కాంట్రాక్ట్ సంస్థకి వెళ్ళిపోతాయి. ఆ రకంగా ఈ కాంట్రాక్ట్ అనేటువంటి కుదుర్చుకోబడింది. దాని మెయింటెనెన్స్ డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చేస్తాం. కాంట్రాక్ట్లో ఉండే స్పష్టమైన అంశం ఏమంటే, ఎట్లాంటి ప్రమాదాలకి వాటికి ఓఎన్జీసీ సంస్థ అల్టిమేట్ బాధ్యత, కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి. కానీ ఈ 2-3 రోజుల కాలంలో జిల్లా కలెక్టర్ మాటల్లో కానీ, ఓఎన్జీసీ అసెట్ మేనేజర్ శాంతను దాస్ ఆయన మాటల్లో కానీ డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే పేరు దాంట్లో కూడా బయటికి రాలేదు. నా సూటి ప్రశ్న ఏమంటే, దాంట్లో లో ప్రెషర్ ఉన్నటువంటి వెల్స్ని ఇట్లాంటి కాంట్రాక్ట్లకు ఇస్తామనేటువంటిది ఓఎన్జీసీ యొక్క లక్ష్యంలో ఉంది. మరి లో ప్రెషర్ ఉన్నటువంటి వెల్లు మోరీ 5 వెల్లో హై ప్రెషర్తో, అంటే కలెక్టర్ చెప్పిన మాట నేను చెప్తాను, హై ప్రెషర్తో బయటికి చమురు వచ్చేసింది. అందుకనే ఎంత బ్లోఅవుట్ అయింది. బ్లోఅవుట్ కూడా 3 రోజులు 4 రోజులు కొనసాగడానికి కారణం హై ప్రెషర్ దాంట్లో ఉంది. మరి హై ప్రెషర్ ఉన్న వెల్లని లో ప్రెషర్ ఉన్న వెల్లగా చూపించి ఎట్లాగా కాంట్రాక్ట్ సంస్థకి ఇచ్చారు? ఏం జరిగింది? దీని వెనకాల మాత్రం ఏమిటి? ఇదే కాదు, అనేక వెల్స్ ఇట్లాంటివే ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థలకు ఇస్తున్నారు. ఆ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థలు సంవత్సరాల తరబడి అందులోంచి ముడి చమురు తీసుకుని బయటికి అమ్ముకునే పని చేస్తా ఉన్నారు.
మరి అది ఓఎన్జీసీ ఒక మహారత్న కంపెనీ, ప్రభుత్వ రంగ కంపెనీ, ఆ ప్రభుత్వ రంగానికి వచ్చే ఆదాయం ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన కంపెనీ. అట్లాంటి కంపెనీ ఇలాంటి కొంతమంది అధికారుల అక్రమ అవినీతి పద్ధతుల కారణంగా ప్రజలకు దక్కాల్సినటువంటి చమురు, సహజ వాయువు ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థలు దోచిపెట్టబడతా ఉంది. అవునా కదా? దీనికి సమాధానం చెప్పాలని చెప్పని నేను ఓఎన్జీసీ ఈడీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు, కోనసీమ జిల్లా కలెక్టర్ గారు కూడా డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి సంబంధం ఉందా లేదా, మేము చెప్పింది వాస్తవం కాకపోతే ఇగో వీళ్ళు చెప్పింది వాస్తవం కాదనన్నా చెప్పండి. అట్లా కాంట్రాక్ట్ ఇవ్వలేదు ఇది ఓఎన్జీసీ అనన్నా చెప్పండి. లేదు మేము చెప్పింది వాస్తవం అయితే ఎందుకు ఆ పేరుని మీరు దాచిపెట్టారో కూడా చెప్పమని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఎట్లాంటివే ఇంకా ఎన్నో ఉన్నాయి. వాస్తవంగా ఆర్టీఐ పెడితే సమాచారం వస్తుంది, కానీ ఓఎన్జీసీకి ఆర్టీఐ పెడితే ఎప్పుడు సమాచారం రాదు, ఎప్పుడు రాదు. దాని పైకి ఎన్నిసార్లు పంపించినా సమాచారమే రాదు. ఇక్కడ నిన్న మొన్న చూస్తే అమలాపురం ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అక్కడ కలెక్టర్, అధికారులు అందరూ చాలా సమకూర్చారు. వాళ్ళు ఆ సమకూర్చి దాన్ని అదుపులో తేవడానికి ప్రయత్నం చేసిన అధికారులకి, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా మేము సిఐటి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తాం. కానీ దీని వెనకున్నటువంటి జరిగిన అవినీతి అక్రమ పద్ధతులను బయటికి తీసుకురండి అని చెప్పి సూటిగా చెప్పవచ్చు. ఇది మొదటి అంశం. విశాఖపట్నం నగరంలో 2025 డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు 5 రోజుల పాటు జరిగింది. ఈ మహాసభలకి దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి కార్మిక ప్రతినిధులు, సిఐటి నాయకత్వం, అఖిల భారత నాయకత్వం అందరూ హాజరయ్యారు. 1315 మంది ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొన్నారు. ఇందులో 24% మంది మహిళలు, 312 మంది మహిళా ప్రతినిధులు కూడా ఈ మహాసభకు ప్రాతినిధ్యం వహించారు. అంతర్జాతీయ కార్మిక వర్గం నుంచి, WTF నుంచి ప్రధాన కార్యదర్శి కూడా ఈ మహాసభలకి హాజరయ్యి ఈరోజు అంతర్జాతీయంగా కార్మిక వర్గానికి జరుగుతున్నటువంటి దాడిని, ఏదైతే పెట్టుబడిదారీ సమాజం, సామ్రాజ్యవాదం కార్మిక వర్గం మీద చేస్తున్న దాడిని ఐక్య పోరాటాల ద్వారానే మనం ప్రతిఘటించాలని చెప్పి పిలిపించిన సందర్భం ఈ మహాసభలో జరిగింది. ఈ మహాసభల్లో ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మికుల స్థితిగతులు, పరిస్థితులు, ప్రభుత్వాలు కార్మిక రంగంలో అవలంబిస్తున్నటువంటి విధానాలు, ప్రజలపైన అవలంబిస్తున్న విధానాలు, కేవలం భారతదేశంలో కాదు అంతర్జాతీయంగా కార్మిక వర్గం మీద జరుగుతున్నటువంటి దాడులు ఏ రకంగా ఉన్నాయి, నిర్బంధాలు ఏ రకంగా ఉన్నాయి, దానికి ప్రతిఘటనగా అంతర్జాతీయ సమాజ కార్మిక వర్గం ఏ దేశాల్లో ఏ పోరాటాలు, సమ్మెలు, ఉద్యమాలు, పోరాటాలు, ప్రదర్శనలు చేస్తాయి అనేటువంటి విషయాలన్నింటినీ చర్చించడం జరిగింది. ప్రభుత్వాలు నిరంకుశంగా సామ్రాజ్యవాదానికి అలాగే పెట్టుబడిదారులకి కొమ్ము కాసేలాగా అంతర్జాతీయంగా కూడా కార్మిక చట్టాలని నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. అదే తరుణంలో భారతదేశంలో మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కార్మిక చట్టాలని నిర్వీర్యం చేసి లేబర్ కోడ్ లాంటి నిర్బంధాలని తీసుకొచ్చి కార్మికుల్ని మళ్ళీ బానిసలుగా మార్చేసి విడిచాకరీ చేయించాలనేటువంటి పద్ధతులు భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రతిఘటనగా దేశంలో కార్మిక వర్గం గత జూలై 9వ తారీఖున ఒక సమ్మె చేయడం జరిగింది. మొన్న నవంబర్ 21న లేబర్ కోడ్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం నోటిఫికేషన్ కూడా మోడీ ప్రభుత్వం నిరంకుశంగా ఎటువంటి చర్చలు లేకుండా, సంప్రదింపులు లేకుండా తీసుకొస్తే దానికి ప్రతిఘటనగా నవంబర్ 26న కూడా దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు రోడ్డెక్కి దాన్ని నిరసన తెలియజేశారు. ఆ లేబర్ కోడ్ని విరమించుకోవాలని చెప్పి మహాసభలో మొట్టమొదటి తీర్మానంగా రేపు ఫిబ్రవరి 12న అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్స్ కలిపి ఒక అఖిల భారత సమ్మెకి, జనరల్ స్ట్రైక్కి కూడా పిలుపుకోవడం జరిగింది. ఈ పిలుపు కేవలం కార్మిక వర్గమే కాకుండా దేశంలో ఉన్న రైతాంగం కూడా సంయుక్త కిసాన్ మోర్చా కూడా భాగస్వామ్యం అవుతుందని చెప్పి వాళ్ళ యొక్క మద్దతును కూడా ప్రకటించున్నారు. కానీ ఈరోజు దేశంలో కార్మిక వర్గం, రైతాంగం కలిసి కూడా పోరాటాలని ఉధృతం చేస్తూ ఉంది. ఆ తరుణంలో ఈ మహాసభలో చాలా విలువైన చర్చలు జరిగినాయి. మన రాష్ట్రం నుంచి కూడా 82 మంది ప్రతినిధులు ఈ మహాసభలకి ప్రాతినిధ్యం వహించి పాల్గొనడం జరిగింది. ఇందులో కొన్ని తీర్మానాలను కూడా తీసుకోవడం జరిగింది. కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఉండాలి అనేటువంటి ఒక ముఖ్యమైన తీర్మానాన్ని, అలాగే ఓపీఎస్, ఇంతకుముందు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ఉండేది.
ఈరోజు పెన్షన్ హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేసి దానికి ఈపీఎస్ అని యూపీఎస్ అని పేరును మార్చేసింది. మరి ఎఫ్ఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం పెన్షన్ రెగ్యులేషన్ అనేట్లన్నింటినీ నియంత్రించే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్వేచ్ఛగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్ ఇచ్చేదానికి హక్కు లేకుండా చేసేటటువంటి ఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా ఈ మహాసభలో తీర్మానం చేయడం జరిగింది. కనీస పెన్షన్ 9,000 అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు కానీ ప్రైవేట్ రంగంలో పనిచేసే కార్మికులు 40 సంవత్సరాలు సర్వీస్ అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలనేది ఒక తీర్మానంగా చెప్పడం జరిగింది.